సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆకతాయిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆడబిడ్డల జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎవరు అత్యాచారాలకు పాల్పడ్డా అదే చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. పాలన ప్రారంభమైంది ఈ మధ్యనే కాబట్టి ఇప్పటి వరకు మర్యాదగా చెప్పానని అన్నారు సీఎం. మద్యం గంజాయి మత్తులో ఏది పడితే అది చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు ఆయన. ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని తెలిస్తే తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టానని సీఎం చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా. ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు. మీరు ఎవరిని వదిలిపెట్టను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.